బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూకట్పల్లి జీహెచ్ఎంసీ అధికారులు రక్షణగా నిలుస్తున్నారని ఆరోపించారు కూకట్పల్లి కాంగ్రెస్ నాయకులు. ఇక రెండంతస్తుల భవనం నిర్మించారంటూ రవీందర్ రెడ్డి కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. దీనిపై ప్రజావాణిలో జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు కాంగ్రెస్ నాయకులు. బాలనగర్ డివిజన్ కార్పొరేటర్లు కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు మన కౌన్సిల్ సమావేశం అయిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రిని 420 అని వ్యాఖ్యానించుకుంటా అచ్చోజ్ నాంబోతులు లేక బయటకు వస్తూ ఉన్నారు, గాడ్లు తీసుకొస్తూ ఉన్నారు. ఈ కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు అచ్చోజ్ నాంబోతులు లేక ఎక్కడ పడతాడు అక్రమ నిర్మాణాలు చేపట్టి మన బాలనగర్ డివిజన్ కార్పొరేటరు నవజీవన్ నగర్లో బాలనగర్ డివిజన్లో నవజీవన్ నగర్లో వినాయక్ నగర్లో అక్రమంగా 6 ఫ్లోర్లు వేసిండు. G+2 పర్మిషన్ తీసుకొని అక్రమంగా 6 ఫ్లోర్లు వేసి డిస్పైట్ అంటే వీళ్ళు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇవ్వగా స్పీకింగ్ ఆర్డర్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ దుర్మార్గుడు ఏం చేసిండు అని అంటే కోర్టుకు పోయి కోర్టుకు కూడా నేను 2 ఫ్లోర్లే కట్టినా కానీ జిహెచ్ఎంసీ అధికారులు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను కాపాడురు అని చెప్పి కోర్టుకు అబద్ధం ఆడి స్టే తెచ్చుకున్నాడు. తర్వాత మేమేం చేసినాము అని అంటే మేము హైకోర్టుకు పోయినాం. ఇట్లా తప్పుదోవ పట్టించిన కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన అధికారులను తప్పుదోవ పట్టించిన అంటే హైకోర్టు సీరియస్గా ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 25, 2024 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతాకుమారి గారికి ఆమె కోర్టు ఇమీడియట్ ఆదేశాలు ఇచ్చింది. అది వాళ్ళ ఆదేశాలు డిలే చేస్తున్నారని చెప్పి మేము ఇలా మళ్ళీ జడ్జిని కలవడం జరిగింది. దీని మీద కంటెంప్ట్ పోతామని చెప్పేసి వాళ్ళకు చెప్పడం జరిగింది.